పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, తెలివితేటలు గొప్పవా లేక శక్తి గొప్పదా? ఈ కథను విన్నాక నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్పాడు. ఒకప్పుడు అనంతపురం అనే రాజ్యాన్ని విక్రమసింహ అనే మహారాజు పాలించేవాడు. అతనికి 2 కుమారులు. యుద్ధసింహ చాలా శక్తివంతుడు మరియు చతురసింహ చాలా తెలివైనవాడు. రాజుకి వారిద్దరిలో ఎవరు మంచి రాజుగా మారతారో తెలియటం లేదు. రాజుగా ఉండేందుకు బలం అవసరమా లేక తెలివితేటలు ముఖ్యమా అని తెలుసుకోవడానికి ఓ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజు తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు. మీరిద్దరూ అడవికి వెళ్ళి అక్కడున్న ఓ మాయా కోటను జయించాలి. ఎవరు ముందుగా దాన్ని అధిగమిస్తారో వారే రాజ్యం పాలించే అర్హత పొందుతారు. ఈ పరీక్ష గురించి విన్న వెంటనే యుద్ధసింహ తన బలంతో కోటను జయించాలని భావించాడు. నా శక్తితో బలమైన హస్తాలతో ఏ కోటనైనా నేలకూల్చగలను అని అనుకున్నాడు. చతురసింహ మాత్రం నిశ్చితంగా ఆలోచించాడు. కోటను గెలిచేందుకు కేవలం బలం సరిపోదు, తెలివితేటలు కూడా అవసరం అని భావించాడు. యుద్ధసింహ తన గుర్రంపై కత్తిని పట్టుకుని కోట వైపు దూసుకెళ్ళాడు. కోట చుట్టూ ఉన్న భారీ గోడలను చూసి వెంటనే దెబ్బ కొట్టడం మొదలుపెట్టాడు. కానీ ఎంత బలంగా ప్రయత్నించినా గోడలు విరగలేదు. దెబ్బలు తగిలిన కోట ఎటువైపు కదలలేదు. ఆయాసపడి అలసిపోయిన యుద్ధసింహ నిరాశతో వెనక్కి వచ్చేశాడు. ఈ కోటను బలంతో ఓడించడం అసాధ్యం అని ఒప్పుకున్నాడు. ఇక చతురసింహ అడవిలోకి వెళ్ళి కోట చుట్టూ నిశితంగా పరిశీలించాడు. అతనికి కోట చుట్టూ ఒక రహస్య మార్గం కనిపించింది. అతను జాగ్రత్తగా ఆ మార్గంలో ప్రవేశించి ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళాడు. అక్కడ కాపలాగా ఉన్న సైనికులను మాయ చేసి సింహాసనాన్ని అందుకున్నాడు. రాజు ఇద్దరిని పిలిచాడు. యుద్ధసింహ, నువ్వు శక్తితో ప్రయత్నించి విఫలమయ్యావు, కానీ చతురసింహ తన తెలివితో కోటను అధిగమించాడు. కాబట్టి నూతన రాజుగా చతురసింహను ప్రకటిస్తున్నాను. ఇది విన్న యుద్ధసింహ తండ్రిని ప్రశ్నించాడు. నాన్న, రాజుగారికి శక్తి ముఖ్యం కాదా అని అడిగాడు. రాజు నవ్వి ఇలా చెప్పాడు. శక్తి అవసరమే, కానీ అది ఒక్కటే ఉంటే సరిపోదు. రాజు ఎప్పుడూ తన శక్తి కన్నా తెలివిని ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే తెలివి లేకుండా బలాన్ని వాడితే అది హింసగా మారుతుంది. కానీ తెలివి వాడితే కనీస శక్తితోనే గొప్ప విజయాలను సాధించవచ్చు. కథ చెప్పడం ముగించాక బేతాళుడు విక్రమార్కుడిని ఇలా ప్రశ్నించాడు. మహారాజా, యుద్ధసింహ శక్తివంతుడైనా ఓడిపోయాడు. చతురసింహ తెలివితేటలతో గెలిచాడు. రాజుగా ఎవరు సరైన వారు? తెలివి లేకుండా శక్తి విలువ ఉండదా అని అడిగాడు. విక్రమాదిత్యుడు క్షణం ఆలోచించి సమాధానం ఇలా చెప్పాడు. తెలివితేటలే గొప్పవి. శక్తిని ఉపయోగించేందుకు కూడా తెలివి అవసరం. తెలివి లేని బలం తెలియని అందశక్తి లాంటిది. కాబట్టి రాజుగా ఉండే వ్యక్తికి ముందు తెలివి ఉండాలి, ఆ తర్వాతే శక్తి ఉపయోగపడుతుంది. విక్రమాదిత్యుడు సమాధానం చెప్పగానే బేతాళుడు ఒక్కసారిగా నవ్వి మాయమై తిరిగి శ్మశానానికి వెళ్ళిపోయాడు.